హలో అండి, అందరికీ నమస్కారం. సో ఈరోజు మన స్టోరీ వచ్చేసి మై డియర్ రౌడీ ఎపిసోడ్ నెంబర్ 33. సో లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. వీరా విలియమ్స్ కారెక్కగానే విలియమ్స్ ఎవరు వాళ్ళు, నీతో ఎందుకు గొడవ పడుతున్నారు అని అడిగాడు. నా వైఫ్ చుట్టాలు అంటూ మాపై ఫేస్ పెట్టాడు. మాపై కమ్ డాన్ కమ్ షేర్. అసలు నీతో గొడవ ఏంటి వీళ్ళకి? అతనెవరు? బాలీవుడ్ హీరో లాగా ఎర్రగా మంచి హైట్తో హ్యాండ్సమ్గా ఉన్నాడు, కానీ బిహేవియర్ మాత్రం బాగోలేదు అన్నాడు. వీరా, అతనితోనే నా జాన్ పెళ్లి జరుగుతుంటే నేను వెళ్ళి తాళి కట్టా, అది కోపం వాడికి వాడి అమ్మకి అన్నాడు సీరియస్గా. వాళ్ళ డాడీ మాత్రం కూల్గా ఉన్నాడు అన్నాడు సురేంద్రని ఉద్దేశించి. ఏమో, నాకైతే ఎవరు నచ్చరు అన్నాడు సీరియస్గా. నేను రెహమాన్ బాయ్కి కాల్ చేసి చాపర్ సంగతి చెప్తాను, నువ్వు ఇవన్నీ వదిలేసి నీ జాన్తో హ్యాపీగా ఎంజాయ్ చేయి అన్నాడు. చాపర్ వద్దులే, నా అరేంజ్మెంట్స్ నేను చేసుకుంటా అన్నాడు వీరా. కాసేపు తర్వాత దారిలో కారు దిగి విలియమ్స్ వెళ్ళిపోయాడు. దారిలో నడుస్తుంటే ఏదో సడన్గా స్ట్రైక్ అయ్యి అలాగే ఆగిపోయాడు. అవును, ఇందాక ఏంటి అతను షేర్ ఎదురెదురుగా నిల్చుంటే ఒకే హైట్, కళ్ళల్లో కోపం, పోలికలు కూడా ఒకేలా ఉన్నాయి. అతను ఫేర్, షేర్ మీడియం కలర్, ఎక్కడో కొడుతుందే అనుకున్నాడు. వీరా ఇంటికి వెళ్ళేసరికి విశిష్ట తన కోసమే ఎదురు చూస్తూ పోర్టికోలో నిల్చొని ఉంది. తనని అలా చూడగానే డాన్ కమ్ షేర్కి భలే హ్యాపీగా అనిపించింది. తనని చూసి విశిష్ట పరిగెత్తుకుంటూ వెళ్ళి హక్ చేసుకుంది. వీరా తన నుదుటిన కిస్ ఇచ్చి పద అంటూ తీసుకెళ్లాడు. ఇంట్లో అండుకో లేకపోవడం చూసి వాళ్ళు ఏరి అని అడిగాడు చుట్టూ చూస్తూ. నేనే పంపించేశాను, నువ్వు వచ్చే ముందు అంటూ వీరా బుచ్చానుకున్న బ్యాగ్ తీసుకుంది. నువ్వు వెళ్ళమంటే మాత్రం అలా ఎలా వెళ్తారు అని కాళీకి ఫోన్ చేశాడు. కాళీ లిఫ్ట్ చేయడమే ఆలస్యం. ఏరా బుద్ధుందా, జానీ ఒక్కదాన్నే ఎలా వదిలేసి వెళ్తారు అని అడిగాడు కోపంగా. నేనెందుకు వెళ్తాను, నువ్వు రావడం చూశాను, లైన్ చివరే ఉన్నాం అన్నాడు కాళీ. సరే, నేను జాను కొన్ని రోజులు సిటీలో ఉండము అనగానే కాళీ మమ్మల్ని రమ్మంటావా మీతో అని అడిగాడు. అవసరం లేదు, నువ్వు సింహావు పని చెయ్యండి అంటూ ఏదో పని చెప్పాడు. అది విని కాళీ అలాగే వీరా మీరు వెళ్ళండి అయితే అంటూ ఫోన్ కట్ చేశాడు. జాన్ ఆకలిస్తుంది అని పిలిచాడు. నువ్వు ఫ్రెష్ అయ్యిరా అన్నది కిచెన్లో నుండి విశిష్ట. తర్వాత లంచ్ చేస్తూ జాన్ నీ పాస్పోర్ట్ ఎక్కడుంది అని అడిగాడు. మా ఇంట్లో ఉంది, ఎందుకు అని అడిగింది విశిష్ట. నువ్వు వీసాకి అప్లై చేయాలి, మన జర్నీ దగ్గరకు వస్తుంది, మనం వెళ్ళి తీసుకొని వీసాకి అప్లై చేసుకొని ఈవినింగ్ కేరళ వెళ్దాం అన్నాడు. అబ్బో, ఏంటంత ధీమా, నువ్వు వెళ్తే కదా నన్ను తీసుకెళ్ళేది, అంటే అప్పటికప్పుడు వీసా దొరకదు కదా, ముందే అప్లై చేస్తే మంచిదని అంటూ కళ్ళెగరేశాడు. ఆహా, మనం కేరళ నుంచి వచ్చాక చూద్దామన్నది బుంగ ముద్దు పెట్టే. జాన్ చెప్పింది అర్థం చేసుకో, తొందరగా కానిచ్చి లగేజ్ ప్యాక్ చేయి అన్నాడు వీరా. అరగంటలో ఇంటికి తాళం వేసి ఇద్దరు కారు ఎక్కారు. వీళ్ళ ఇంటి నుంచి 20 నిమిషాల వరకు రోడ్ మీద క్రౌడింగ్ ఉండదు. రిమోట్ ఏరియా కావడం వల్ల ఇప్పుడు మా ఇంటికి వెళ్ళడం అంత అవసరమా అని అడిగింది విశిష్ట. అవసరమే అన్నట్టు ఆ సిద్ధుగాడు దిగాడు సిటీలోకి అనగానే విశిష్ట గతుక్కుమంది. అమ్మో, ఇప్పుడెలా, సురేంద్ర మామ చాలా షార్ప్, ఇవన్నీ సరిగ్గా చూడలేదు కాబట్టి డౌట్ రాలేదు, లేకపోతే ఇంకేమైనా ఉందా అనుకుంటూ టెన్షన్తో చేతులు రబ్ చేస్తుంటే, ఏంటి ఎందుకు టెన్షన్ పడుతున్నావు అని అడిగాడు కార్ ఫాస్ట్ పెంచి. ఇప్పుడు వెళ్ళకపోతే ఏంటట అన్నది మూతి ముడిచి. లేదు, ఆ విక్రమ్, అదే మీ అయ్యా అనగానే విశిష్ట మా నాన్న అంది. బాగా బలిసి కొట్టుకుంటున్నాడుగా, ఈ ప్రపంచంలో సిద్ధు మాత్రమే మగాడు అంటూ. ఇటురా, అసలే ఆడలేడీ ఫ్యాన్స్ ఎక్కువ, నాకు వింటే బాగోదు అంటూ విశిష్ట చెవిలో ఏదో చెప్పాడు. అది విని విశిష్ట షాక్. బాబు నీకో దండం, ఇంకాపు అన్నది వీరా భుజంపై కొడుతూ. మరదే, ఈ వీరగాన్ని కలిగితే ఎలా ఉంటుందో నీ అబ్బకి చూపించని అన్నాడు. నాకొక్క రోజే భలే ఆశ్చర్యం వేస్తుంది అంటూ నవ్వింది విశిష్ట. ఎందుకో అని అడిగాడు. ఇలాంటి మాస్ విలన్కి నేనెలా పడిపోయానా అని అంటుంది విశిష్ట. చూడుజా, నేను పుట్టి పెరిగిందంతా మాస్ ఏరియాలోనే, నేను నీలా చదువుకోలేదు, ఆ విషయం ఎన్నోసార్లు చెప్పాను. విలియమ్స్ వచ్చి నన్ను రేంజ్లో ఉంచుతో నన్ను మారమని చెప్పినప్పుడు నేను అవసరమైనంత వరకే మారాను. ఇంగ్లీషు, స్పానిష్ నేర్పించాడు. అలా అని నీ దగ్గర అలా ఉండటం నాకు నచ్చదు. ఏదో క్లాస్ పర్సన్ లాగా బిల్డప్ ఇస్తూ, రేపు మనకి కొన్ని 100 కోట్లు వచ్చినా నేను నాలాగే ఉంటా అంటూ డ్రైవింగ్ చేస్తూ విశిష్ట నడుము గిల్లాడు. డ్రైవింగ్ చేసేటప్పుడు వేషాలు ఇయ్యకు,
నీ మొగుడి సంగతి నీకింకా తెలీదు అంటూ విశిష్ట మొహాన్ని దగ్గరికి తీసుకొని లిప్స్ అందుకున్నాడు వీర. విశిష్ట తోస్తుంటే సింగిల్ హ్యాండ్ డ్రైవింగ్ చేస్తున్నాడు. 2 నిమిషాల తర్వాత వదిలి నవ్వుతూ 2 చేతులతో స్టీరింగ్ పట్టుకున్నాడు. నీకు బాగా ఎక్కువైంది, కాస్త తట్టుకో అంటూ చెంప మీద ఒక్కటిచ్చింది చిన్నగా. నువ్విలా నన్ను కదిలిస్తే బాగోదు అంటాడు వీర. చెప్తున్నా నాకు ఇంకేదో చెయ్యాలనిపిస్తుంది అన్నాడు. షో అంటూ తల పట్టుకుంది. వీర ఫోన్ రింగ్ అవ్వడం చూసి లిఫ్ట్ చేశాడు ఫ్రమ్ రెహమాన్. షేర్ ఎక్కడా అని అడిగాడు. విశిష్ట ఫోన్ లాక్కొని రెహమాన్ నేమ్ చూసి కాల్ కట్ చేసింది. అదేంటి అలా చేశావు అని అడిగాడు ఆశ్చర్యంగా. నా ముందు ఆ విలియమ్స్తో రెహమాన్తో మాట్లాడితే ఒప్పుకోను అన్నది సీరియస్గా. హో సరే అంటూ నవ్వాడు. ఫోన్ మళ్ళీ రింగ్ అవుతుంటే సైలెంట్లో పెట్టింది. సరే మీ అమ్మకి ఫోన్ చేసి నీ పాస్పోర్టు బయటికి తెమ్మని చెప్పు అన్నాడు. అది విని విశిష్ట అమ్మయ్య అయితే మనం లోపలికి వెళ్ళడం లేదు అన్నది సంతోషంగా. చెప్పాగా జాన్, నువ్వు బాధపడితే నాకు నచ్చదు, ముందు ఫోన్ చేయి అన్నాడు. విశిష్ట గౌతమికి కాల్ చేసింది. అప్పుడే భోజనాలు చేసి సుచిత్రతో కబుర్లు చెప్తుంది గౌతమి. ఫోన్ రింగ్ చూసి వెంటనే లిఫ్ట్ చేసింది. విషి చెప్పు బంగారం అనగానే విషీనా ఏది టివ్వు అంటూ ఫోన్ లాక్కుంది సుచిత్ర. అమ్మా ఏం చేస్తున్నావు అని అడిగింది విషి. విషి నేను అని సుచిత్ర అనగానే అత్త అన్నది ఆనందంగా. అది విని వీర ఫోన్ లాక్కొని స్పీకర్ ఆన్ చేసి విశిష్టకి ఇచ్చాడు. విషి వీర వైపు సీరియస్గా చూస్తుంటే విషులు ఎలా ఉన్నావు బంగారం అని అడిగింది సుచిత్ర. నేను చాలా బాగున్నానత్త, మామ ఎలా ఉన్నారు అని అడిగింది. ఆయన కూడా ఫైన్ అనగానే వీర జాన్ సోదాపి అసలు మ్యాటర్లోకి రా అన్నాడు సీరియస్గా. అది విని సుచిత్ర రే ఉన్నావా నువ్వు కూడా, సోదేంట్రా సోది, కొట్టానంటే గులాబ్ జామ్ అవుతుంది అన్నది. ఏ రా ఏంటియా, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు అన్నాడు వీర కోపంగా. విశిష్ట కంగారుగా వెంటనే కాల్ కట్ చేసింది. ఎందుకు కట్ చేసావు, చెయ్యి ఫోన్ చెయ్యి, రా రా అంటుందేంటి అసలు అని కోపంతో కారు ఫాస్ట్ పెంచాడు. అందుకే మా ఇంటికి వద్దు అనేది, వాళ్ళకి నిన్ను చూస్తే కోపం, నీకు వాళ్ళంటే గిట్టదు అంటూ మొహం మార్చేసింది విశిష్ట. అక్కడ గౌతమి ఏమైందో దినా అని అడిగింది కంగారుగా. బాగా పొగరు వాడికి, తాట తీసేవాళ్ళు లేక అందుకే దమ్కి ఇచ్చా, దెబ్బకి భయపడి ఫోన్ కట్ చేశాడు, నేను వదులుతానా అంటూ మళ్ళీ కాల్ చేసింది. గౌతమి నీ పిచ్చి కానీ అతను ఎవరికి భయపడ్డు అంటూ తల కొట్టుకుంది. అమ్మ కాలింగ్ అని చూసి వీర చూడకుండా సైలెంట్లో పెడుతుంటే జాన్ లిఫ్ట్ చేయన్నాడు వీర సీరియస్గా. వద్దు అంటూ ఫోన్ తీసి పక్కకు పెడుతుంటే వీర కార్ సైడ్కి తీసుకొని విశిష్ట చేతిలోని ఫోన్ లాక్కున్నాడు. సుచిత్ర ఫోన్ రింగ్ అవ్వడం చూసి లిఫ్ట్ చేసి హలో అనగానే ఏయ్ ఇప్పుడు చెప్పు, ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు, ఏంటి భయపడి ఫోన్ కట్ చేసావా? భయం నాకు నిన్ను చూసి, నీ కొడుకు నీ మొగుడు భయపడతాడేమో, నేను కాదు. కానీ విశిష్ట ఫోన్ లాక్కుంటుంటే వీర తన ఒక్క చేత్తో విశిష్ట 2 చేతులని ఆపేశాడు. సుచిత్ర రేయ్ చిన్నపిల్లని చేసి వైషుని భయపెట్టడం కాదురా, దమ్ముంటే నన్ను ఫేస్ చేయి అన్నది. వీర ఫోన్ కట్ చేసి కారు స్టార్ట్ చేసి ఫాస్ట్గా పోనిస్తుంటే విశిష్ట ఎందుకు అంత ఫాస్ట్, స్లోగా వెళ్ళు అంటుంటే జాన్ షో అంటూ వేలు చూపించాడు కోపంగా. విశిష్ట కామ్గా కూర్చుంది. లోపల భయం కంగారు పెరిగిపోతుంది. అయ్యో అత్త, ఈ రౌడీ నీ కొడుకు అనే కన్నా అడిగో రామ్ తప్పిపోయిన నీ పెద్ద కొడుకు అని చూపిద్దామనుకుంటే నువ్వు ఆగేట్టు లేవు. ఇక్కడ నీ కొడుకు కూడా ఖాళీ అన్నట్లు అన్నీ నీ బుద్ధులే, కోపం పౌరుషం. ఇప్పుడు ఏమవుతుందో అంటూ మళ్ళీ చేతులు రబ్ చేస్తూ కూర్చుంది. ఇంతలో దిగు అని వినిపించి చూసింది కదా తమ ఇల్లే, ఇంత తొందరగానా అంటూ కిందికి దిగింది కంగారుగా. వీర డోర్ని కాల్తో ఒక్క తన్ని లోపలికి వెళ్తుంటే సెక్యూరిటీ గార్డ్కి వీర విశిష్ట భర్తగా తెలుసు కాబట్టి ఆపే ప్రయత్నం చేయలేదు. దేవుడా, క్లైమాక్స్లో కదా రావాల్సింది సునామీ, ఇప్పుడే ప్లాన్ చేసావా అంటూ తన వెనక్కి వెళ్ళి బేబీ ప్లీజ్ ఆగు అంటూ ఆపబోయింది. డాన్ కమ్ షేర్ ఎక్కడ అవుతాడు, సుచిత్ర వలన సంఖ్య తిరిగితే మెయిన్ డోర్ తీసే ఉంది. డైరెక్ట్గా లోపలికి వెళ్ళి ఏ రాక్షసి రా రా అన్నావు వచ్చా అంటూ అరిచాడు. అంతే, శుచి ఆంటీ ఆయన అందరూ 2 నిమిషాల్లో వచ్చేశారు. వీరాని ఊహించని విధంగా అక్కడ చూసేసరికి అందరూ షాక్. సుచిత్ర వీరాని చూసి చూడనట్లు అసలు ఏమాత్రం పట్టించుకోకుండా బెదిరిపోయి చూస్తున్న విశిష్ట దగ్గరికి వెళ్ళింది. వీర ఎప్పటిలాగానే షర్ట్ కాలర్ వెనక్కి తోసి అక్కడున్న సోఫాలో కూర్చున్నాడు, కాలు మీద కాలు వేసుకొని.
సిద్ధు బావకి వైషుకి అమ్ము విమ్ము అంకుల్కి కాలిపోతుంది. బంగారం ఎలా ఉన్నావు అంటూ తనని హక్ చేసుకోబోతుంటే చిటికె వేశాడు. శుచి ఆంటీ కొంచెం కూడా తగ్గలేదు. అంతేలే, డాన్ కమ్ షేర్కే అంతుంటే తనని కన్న తల్లికి ఇంకెంత ఉండాలి యాటిట్యూడు. సురేంద్ర బయటికి వెళ్ళి ఉండటంతో ఆ ఫ్యామిలీ డ్రామాలో మిస్ అయ్యాడు. విశిష్ట ఏం మాట్లాడకుండా వీర వైపే చూస్తుంటే విషి నిన్నే ఎలా ఉన్నావు అని అడిగింది సుచిత్ర. నా జాన్ నా పర్మిషన్ లేకుండా నీతో మాట్లాడదు అంటూ విశిష్ట వైపు చూశాడు వీర. విశిష్టకు అర్థమైంది ఇక్కడ కూడా తను వీరాని సెలెక్ట్ చేసుకోవాలి. నెమ్మదిగా సుచిత్ర చేతులు విడిపించుకొని వీర దగ్గరకు వచ్చింది. సిద్ధు బావ అయితే షాక్. వీడి విషిని కంట్రోల్ చేస్తున్నాడా లేక వీడి ప్రేమకి విషి లొంగిపోయిందా అనుకుంటూ వైషు వైపు చూసి నువ్వున్నావు ఎందుకు చూసి నేర్చుకో అన్నాడు తనకి మాత్రమే వినబడేలా. ఏడ్చావులే అంటూ లుక్ ఇచ్చింది వైషు. సుచిత్ర విషి దగ్గరకు వచ్చి ఏంటి వాడు నాతో మాట్లాడొద్దని వార్నింగ్ ఇచ్చాడా లేక నిన్ను కంట్రోల్ చేస్తున్నాడా అని అడిగింది వీర వైపు కొరకొర చూస్తూ. నాకు నా జాన్ మీద ప్రేమ తప్పితే ఈ కంట్రోల్ లాంటివి ఉండవు అన్నాడు సీరియస్గా. మేము అంకుల్ లేవరా దర్జాగా వచ్చి కూర్చున్నావంటూ తన మీదికి వెళ్తుంటే నువ్వు ఆగు మామ అంటూ ఎందుకు వచ్చావు ఇక్కడికి అని అడిగాడు కోపంగా. మీ అమ్మ దమ్ముంటే రా అన్నది. పాపం తన కొడుకు దగ్గర లేనిది నా దగ్గర టన్నుల కొద్దీ ఉన్నది, అదే కదా దమ్ము, అందుకే వచ్చా గాని నువ్వు మూసుకో అన్నాడు సీరియస్గా. సుచిత్ర విషయవాడు అంతలా వాగుతుంటే అలా నిల్చుంటావేంటి అని అడిగింది కోపంగా. నేను చెప్పాగా అక్క చాలా మారిపోయింది అని అన్నది కోపంగా. వైషు నువ్వు మధ్యలోకి రాకు అన్నది సీరియస్గా గౌతమి. విషిటి చూడు అంటూ తన వైపు తిప్పుకుంది సుచిత్ర. సుచిత్ర వైపు చూస్తూ నన్ను క్షమించత్తా, ఇప్పుడు నా వల్ల బాధపడ్డా తర్వాత నీకు ఊహించని ఆనందాన్ని ఇస్తాను అనుకుంది. నాతో రా అంటూ లోపలికి లాక్కెళ్ళబోతుంటే వీర పైకి లేచి విశిష్ట చేయి పెట్టుకొని తన దగ్గరకు లాక్కున్నాడు. ఏయ్ ఏంటి నీరు బాబు, నీకు మార్నింగ్ ఎయిర్పోర్ట్లోనే చెప్పాను నీకు భార్య అవ్వడానికన్నా ముందు తను నా మేనకోడలు అంటూ విశిష్ట చేయి పట్టుకొని లాగింది సుచిత్ర. ఆహా ఇంకా చెప్పడం అయిందా అంటూ విశిష్టాన్ని మళ్ళీ లాగి జాన్ మనం వచ్చిన పని చూడు ముందు అన్నాడు. విశిష్ట సరైనని తలుపి తన రూమ్లోకి వెళ్ళింది. సుచిత్ర తన వెనుకే వెళ్ళబోతుంటే వీర సుచిత్రకి అడ్డు వెళ్ళి నిలబడ్డాడు. ఏయ్ తప్పుకో అంటూ తోసింది సుచిత్ర. డాన్ కమ్ షేర్ ఇంచ్ కూడా కదలలేదు. అది చూసి విమ్ము అంకుల్ సిద్ధు ఇద్దరు ఫాస్ట్గా వచ్చి వీరాని చెరోవైపు పట్టుకున్నారు. వైషు ఇదే కరెక్ట్ టైం అని ఫ్లవర్ వాస్ తీసుకొని వచ్చింది. వీర విమ్ము అంకుల్ని సోఫాలోకి నెట్టి సిద్ధుని వెనక్కి తిప్పి తను ముందుకు తిరిగాడు. అంతే, ఫ్లవర్ వాస్ సిద్ధు తలకి తగిలింది. అబ్బా అంటూ వెనక్కి తిరిగి చూశాడు. అయ్యో సారీ బావా అంటూ వీర నారి కోపంగా చూసి విశిష్ట రూమ్లోకి వెళ్ళింది. సుచిత్రాని మాత్రం వీర ఇంచు కూడా కదలనివ్వలేదు. సిద్ధు తల రుద్దుకుంటూ ఐ విల్ సీ యు అరౌండ్ అంటూ రూమ్లోకి వెళ్ళి తన ఫోన్ కోసం వెతికాడు. ఇవాళతో నీ పని అవుట్ అనుకుంటూ ఫోన్ తీసుకొని తన రూమ్కి ఉన్న బ్యాక్ డోర్ తీసుకొని విశిష్ట రూమ్ వైపు వెళ్ళాడు. ఆ రెండింటికి ఒకటే బాల్కనీ. విశిష్ట తన ర్యాక్లో నుండి తన సర్టిఫికేట్స్ ఉన్న ఫైల్స్ ఓపెన్ చేసింది పాస్పోర్ట్ కోసం. అక్క ఏంటి న్యూసెన్స్, ఆ రౌడీని ఎందుకు ఇక్కడికి తెచ్చావు అని అడిగింది కోపంగా. విశిష్ట ఏం మాట్లాడకుండా తన ఫైల్లో పాస్పోర్ట్ బయటికి తీసి చూస్తుంది. సిద్ధు వెనుక నుంచి డోర్ కొడుతూ విషి డోర్ తీ అని అరిచాడు పెద్దగా. వైషు వెళ్ళి డోర్ తీయగానే లోపలికి వచ్చి విషి ఇది చూడు అంటూ ఫోన్లో వీడియో చూపించాడు. విషిరాల మ్యారేజ్ కన్నా ముందు వీడియో. అందులో రవిని ముసుగు వేసి కొట్టడం, రవి స్పృహ కోల్పోయాక లేకపోతే మా వీర మీదే చేయి వేస్తావా, ఎంత ధైర్యం నీకు, నిన్ను చంపమన్నాడు, పోనీలేని దెబ్బలతో వదిలేస్తున్నామంటూ ఇద్దరు అనడం. అంతవరకు ఆ వీడియో ఆగిపోయింది. రెండో వీడియో ఆ తర్వాత రవి పేరెంట్స్ మాట్లాడుతూ వాడిని మేము వదిలే ప్రసక్తే లేదు, కోర్టుకు వెళ్ళి వాడి సంగతి తేలుస్తామన్నారు. విశిష్ట కోపంగా చూస్తుంటే సిద్ధు మూడో వీడియో ఓపెన్ చేసి ముందు రోజు సింహ తోయడం, విమ్ము అంకుల్ కింద పడడం చూపించాడు. అయితే ఏంటి ఇప్పుడు అని అడిగింది విశిష్ట కోపంగా. సిద్ధు రవి కేసు విషయంలో నీ భర్తకి ఎవరో హెల్ప్ చేయబట్టి తప్పించుకున్నాడు, కానీ త్రినాథ్ వలన కాదు. అప్పటికే విలియమ్స్ వీరాని కలిశాడు కాబట్టి రెహమాన్ హెల్ప్తో బయటికి తెచ్చాడు, కానీ కేసు అలాగే ఉంది. ఇంకా నిన్న ఏమైందో చూసావు. అసలు ఈ ఫణీంద్ర అంకుల్ వెయిటింగ్, వీడెప్పుడెక్కడ దొరుకుతాడా అని. నేను రవికి కాల్ చేశాను ఈవినింగ్ కలవమని. తను రాగానే ఎలాగైనా కన్విన్స్ చేసి మళ్ళీ కేసు రీఓపెన్ చేయిస్తా. ఇంకా నిన్న గొడవ అంటూ ఏదేదో చెప్తుంటే వైషు ఆనందంగా చూస్తుంది.
షట్ అప్ అని అరిచింది విశిష్ట పెద్దగా. సిద్ధు వైశులు ఇద్దరూ ఆశ్చర్యంగా చూశారు విశిష్ట వైపు. ఈ అరుపుకి బయట ఉన్న వీర లోపలికొచ్చాడు. తన వెనకే సుచిత్ర, గౌతమి, విక్రమ్ ముగ్గురు ఏమైందో అని కంగారుగా వచ్చారు. వీర సిద్ధు వైపు కోపంగా రాబోతుంటే విశిష్ట మీరు కాసేపు బయట వెయిట్ చేయండి ప్లీజ్ అంటూ తన ఫైల్ ఇచ్చింది. ఏమన్నాడు వీడు నిన్ను అంటూ సిద్ధు మొహం మీద కొట్టబోతుంటే ఏమనలేదు. నేను ఒక్క 5 నిమిషాలు వీళ్ళందరితో మాట్లాడొస్తాను, మీరు కారులో వెయిట్ చేయండి అన్నది సీరియస్గా. వీరా సరే కానీ హాల్లోనే ఉంటా, ఏమైనా తేడా వస్తే ఒక్కొక్కరికి అంటూ వేలు చూపించి వెళ్ళిపోయాడు. సిద్ధు అన్న అందరూ తన వైపే కోపంగా చూస్తున్నారు, గౌతమి తప్ప. ఇప్పుడు చెప్పు బావా, ఏంటి నీ ప్రాబ్లం? ఏంటి అని అడిగింది తీక్షణంగా తన వైపే చూస్తూ. వాడే నాకే కాదు మా అందరికీ ప్రాబ్లం అంటూ బయటికి వేలు చూపిస్తూ చెప్పాడు. సరే నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, సూటిగా ఆన్సర్ ఇవ్వు అనగానే సిద్ధు సరే అన్నాడు సీరియస్గా. నీకు ఆయన అంటే ఎందుకు కోపం అని అడిగింది. నీకు తెలీదా అన్నాడు. తెలుసు, నాతో పెళ్లి జరుగుతుంటే నీ ప్లేస్లో వచ్చి తాళి కట్టాడనేగా. అవును, అయితే ఇది చెప్పు, మన పెళ్లిపీటల వరకు వచ్చి ఆగిపోయిందని ఎన్ని రోజులు బాధపడ్డావు? సిద్ధు ఏం మాట్లాడలేదు. ఎన్ని రోజులా? 1 వీక్ ఏమో అనుకుంటూ అయి మూలగా చూసింది వైషు. సరే 10-15 రోజులు బాధపడి ఉంటావు అంతేనా అన్నాడు సీరియస్గా. ఆ తర్వాత కూడా నన్నే తలుచుకున్నావా? లేదుగా, వైషుని ఇష్టపడ్డావు, నీ భార్యగా యాక్సెప్ట్ చేసావు. అప్పటి నుంచి వైషుని ఎలా ఇంప్రెస్ చేయాలి, తనకి ఎలా దగ్గర అవ్వాలి అని కరెక్ట్గానే ఆలోచిస్తూ తన కోసం ఎంతో విలువైన గిఫ్ట్ కూడా కొన్నావు. తీరా అది సోనాకి వెళ్ళిపోయింది. అరే అవి నా భార్యకి కొన్నాను, బై మిస్టేక్ నీకు వచ్చాయని చెప్పలేకపోయావు. ఓకే, మనం చూడని గిఫ్ట్సా? మనం చూడని జ్యువెలరీనా? వదిలే, పోనీ వాటి కోసం 1 వీక్ పాటు నువ్వు లండన్ అంతా తిరిగావే ఎందుకు? వైషు మీద ప్రేమతో. మరి ఆ ప్రేమ ఏది అని అడిగింది సీరియస్గా. సుచిత్ర, విమ్ము అంకుల్ నోరు తెరుచుకొని చూస్తున్నారు. విశిష్ట కంటిన్యూ చేస్తూ నీకు అర్థం కాని విషయం ఏంటంటే వైషుకి నువ్వంటే ఇష్టం, కాకపోతే నా లైఫ్ ఏదో లూప్ లైన్లో వెళ్తుంది అనుకొని నా కోసం నీ ప్రేమను ఒప్పుకోలేదు అన్నది. వైషుకి విశిష్ట మీద ఉన్న కోపం మొత్తం హుష్ ఫటాక్ అయింది. సరే ఈ ప్రాసెస్లోనే నువ్వు వైషుకి మాట ఇచ్చావు, నన్ను ఎలాగైనా నా భర్త నుంచి వేరు చేస్తా అని, అంతేనా అని అడిగింది సూటిగా. సుచిత్ర అందుకొని అంటే అందులో వాడి తప్పు ఏమీ లేదు, తప్పు ఏదైనా ఉంటే అది నాదే అన్నది. విశిష్ట ఏం మాట్లాడలేదు. బావా, అప్పటికి నీకు నా భర్త మీద కోపం తగ్గింది కదా అని అడిగింది నెమ్మదిగా. అన్నాడు సిద్ధు. కానీ నేను తనతో హ్యాపీగా మూమెంట్స్లో ఉన్నప్పుడు ఫోటో చూసావు. కరెక్ట్గా అదే టైంకి మీ ప్రాజెక్టు విషయంలో వైషుతో గొడవైంది. ఆ ఫ్రస్ట్రేషన్ మళ్ళీ మా హబ్బీ మీదకి షిఫ్ట్ అయింది అంతేనా అని అడిగింది. అసలు బావకి మనుషుల్ని అర్థం చేసుకోవడమే రాదు అనేసింది సడన్గా వైషు. అందరి చూపులు వైషు మీదకి షిఫ్ట్ అయ్యాయి. మరి నీకొచ్చా? నేను పెళ్ళైన తర్వాత నీకొక్కసారైనా ఫోన్ చేసి చెప్పానా నేను హ్యాపీగా లేనని? మరి నువ్వెందుకు నన్ను ఎలాగైనా నీతో తీసుకెళ్లాలని వచ్చావు అని అడిగింది విశిష్ట తన వైపే చూస్తూ. వైషు మొహం మాడిపోయింది. సరే నా సంగతి పక్కన పెట్టు, బావేం చేశాడని తనని వదిలేయాలి అనేంత పెద్ద డెసిషన్ తీసుకున్నావు? తను ఎన్ని మెసేజ్లు చేశాడు, ఒక్కదానికైనా ఆన్సర్ చేసావా? చెయ్యవు, ఎందుకంటే నీకు రాదు మనుషుల్ని అర్థం చేసుకోవడం. ఆ రోజు సోనాని బావా హక్ చేసుకున్నాడని తెలిసిన రోజే తనని గట్టిగా నిలదీసి అడగాలి. అది లేకపోగా నీ ఈగోతో బావని బాధ పెట్టావు అంటూ ఫుల్ క్లాస్ పీకింది. ముందు మీ ఇద్దరు కూర్చొని మీ కాపురాన్ని సెట్ చేసుకోండి, ఆ తర్వాత మా ఆయన గురించి తీరిగ్గా ఆలోచించవచ్చు అని ఇద్దరి వైపు కొరకొర చూసింది. అన్నట్లు బావా, రవి నాకు బెస్ట్ ఫ్రెండ్, ఏ రోజు నేను బాధపడే పని చెయ్యడు, ఇది నేను ఖచ్చితంగా చెప్పగలను అంటూ విమ్ము అంకుల్ వైపు తిరిగి, నాన్న నిన్న మీరు నా భర్త నుంచి నోటికొచ్చినట్లు తిట్టినా నేను ఒక్క మాట అనలేదు. ఆయనేమో మీరింటికి రావడం ఇష్టం లేకపోయినా నేను బాధపడతానని నా కోసం ఊరుకున్నారు. మీరు మాత్రం తనని చూస్తేనే అసహ్యించుకుంటారు. తప్పే, మీ కూతుర్ని బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు. ఎవరు అవునన్నా కాదన్నా అది తప్పే. అలా అని ఎంతకాలం మీరు తన మీద పగ పెంచుకుంటారు చెప్పండి? ఇలా మీరు కోపం, ద్వేషం తన మీద చూపిస్తుంటే నేను ఎలా ఇక్కడికి వస్తాను? నాకు మీరంతా కావాలి నాన్న, అర్థం చేసుకోండి ప్లీజ్ అన్నది. విమ్ము అంకుల్కి నో సౌండ్. సుచిత్ర దగ్గరకు వచ్చి హక్ చేసుకొని, అత్త నీకు చెప్పేది ఏం లేదు, నీకు బావ కన్నా వైషు కన్నా నేనే ఎక్కువ ఇష్టం, అది అందరికీ తెలుసు. నువ్వు నా మీద ప్రేమతో ఆయన మీద ద్వేషం పెంచుకుంటే పర్లేదు, కానీ నా మీద జాలిపడి నాకేదో అయిపోతుంది అని భయంతో మాత్రం ఆయనతో గొడవ పడకు, చెప్పగా
నాకు మీరంతా కావాలి. కాదు తను మీరో తేల్చుకో అంటే మాత్రం ఖచ్చితంగా నా భర్తనే ఎంచుకుంటా. అంతలా ప్రేమిస్తున్నా తనని. ఇంత చెప్పినా మీరెవ్వరూ మారకుండా ఆయన్ని జైలుకి పంపుదాము అంతు చూస్తామంటే మాత్రం నేను రెడీ మీతో గొడవ పడడానికి అని గౌతమితో అమ్మ మేము కేరళ వెళ్తున్నాం. వారం రోజుల్లో తిరిగి వస్తాం. నా సర్టిఫికేట్స్ అండ్ పాస్పోర్ట్ కోసం వచ్చాను. వెళ్ళొస్తా అమ్మ బాయ్ అంటూ వెళ్ళిపోయింది. తను రావడం చూసి వీర తన భుజంపై చెయ్యి వేసి తీసుకెళ్లాడు. ఎందుకో సిద్ధు వైషు బాల్కనీలోకి వెళ్లారు విషిరాలని చూడడానికి. వీర విశిష్టాని అలా పట్టుకోవడం, ఇంకా విశిష్ట వీర నడుం చుట్టూ చెయ్యి వేసి నడుస్తుంటే వాళ్ళిద్దరికి ఎందుకో బాధ కలిగింది. ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారు. గౌతమి వచ్చి చూసింది చాలు, ఇక నుంచైనా మీ సంగతి చూసుకోండి అని వెళ్ళిపోయింది. సిద్ధు బావ టైం స్టార్ట్ అయింది. రామ్స్ కోసం సర్చింగ్ చేసే పనిలో పడతాడు. కారు నేషనల్ హైవే మీద 120 కిలోమీటర్స్ ఫాస్ట్తో వెళ్తుంది. విశిష్ట ఫోన్లో అనిరుద్ధ్తో చాట్ చేస్తుంది. హాయ్ అన్నయ్య. హాయ్ విషి, హౌ ఆర్ యూ? నేను బాగున్నాను. సిద్ధు బావకి ఫుల్ క్లాస్ ఇచ్చాను. నువ్వు ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో రెచ్చిపోయాను. సూపర్ విషి. నెక్స్ట్ ఏంటి? ఆ సిద్ధు బావ ఇండియాకి ఎందుకు వచ్చాడో అది మర్చిపోయాడు. సో నువ్వు ఆ సంగతి గుర్తు చేయి, చూద్దాం ఎంతవరకు సక్సెస్ అవుతాడో అనగాని ఓకే డన్ అని రిప్లై ఇచ్చాడు అనిరుద్. బాయ్ అన్నయ్య అనగాని బాయ్ సిస్ అంటాడు. వెంటనే అక్కడి నుంచి కాల్ వస్తుంటే విశిష్ట కట్ చేసి మెసేజ్ చేసింది కాల్ యూ లేటర్ అని. అటు నుంచి ఓకే అని రిప్లై వచ్చింది. వీరా ఈ సెల్ ఫోన్ ఎవడు కనిపెట్టాడో కానీ ఆడు కనబడితే మాత్రం జాన్ అయిపోతాను నా చేతిలో అన్నాడు సీరియస్గా. విశిష్ట బొంగ మూతి పెట్టింది. లేకపోతే నువ్వేమన్నావు? అందరికీ దూరంగా తీసుకువెళ్ళమనే కదా. తీసుకెళ్తుంటే కూడా దాన్ని వదలడం లేదు కానీ విశిష్ట కామ్గా సైలెంట్లో పెట్టి హ్యాండ్ బ్యాగ్లో పెట్టింది. సరే కానీ ఏంటి, నన్ను బయటికి పంపి మీ ఇంట్లో వాళ్ళకి ఫుల్ క్లాస్ పీకినట్లున్నావు అని అడిగాడు. ఏదోలే, పెద్ద విషయం ఏమీ కాదు. అవును, ఆ సిద్ధుగాడు ఏంటి ఫోన్ పట్టుకొని నీకేదో చూపిస్తున్నాడు, చూసావా అనుకుంటూ నీ గురించి కాదు అన్నది. చూడు జాన్, అది నా గురించి అని నేను అడగకుండానే నా గురించి కాదు అని చెప్పావంటే అది ఖచ్చితంగా నా గురించే అయి ఉంటుంది అన్నాడు తన వైపు చూసి. విశిష్టకి నోట్లో తాళం పడినట్టు అయింది. ఇంతకీ ఏం చూపిస్తున్నాడు? మా ఇద్దరి మధ్య రహస్యాలు ఎందుకు కానీ ఉన్న విషయం సూటిగా చెప్పు అన్నాడు. సరే, విన్న తర్వాత నువ్వు కోపం తెచ్చుకోకూడదు. సిద్ధు బావని ఏం చేయకూడదు, అలా అయితేనే చెప్తా అన్నది. ముందు చెప్పు అన్నాడు. ముందు నువ్వు మాట ఇవ్వు. నేను ఇవ్వను జాన్, నేను కోపాన్ని కంట్రోల్ చేయలేను, నా వల్ల కాదు అన్నాడు. అవ్వాలి, తప్పదు, అవ్వదంటే కుదరదు. అసలు విషయం కూడా నీ కోపం వల్లనే వచ్చింది. ఆ రోజు రవి నిన్ను సైకిల్ చైన్తో కొట్టాడని నువ్వు తనని నా ఎదురుగాని చావకొట్టావు. వెళ్తూ వెళ్తూ నీ అంతు చూస్తా అన్నావు. ఆ తర్వాత నీ శత్రువులు నువ్వు కొట్టమన్నావని చెప్పి మరీ కొట్టారు. ఆ తర్వాత రవి నెల రోజులు కోమాలోనే ఉన్నాడు. తన పేరెంట్స్ నా వల్ల ఇదంతా జరిగిందని నా మీద కోపం పెంచుకున్నారు. తర్వాత నా పెళ్ళి నీతో జరిగిందని తెలిసి వాళ్ళిద్దరు బాగానే ఉన్నారు. మధ్యలో మా అబ్బాయి లైఫ్ అన్యాయం అయిపోయిందని మనిద్దరి మీద పగ పెంచుకొని నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. వీరా అందుకొని ఒక్క నిమిషం ఆగు. రవి వాళ్ళ అమ్మ నాన్న అదంతా జరగకముందు నీతో ఎలా ఉండేవాళ్ళు అని అడిగాడు. చాలా బాగా ఉండేవాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్ చేసేవాళ్ళు అన్నది బాధగా. కదా, నీతో చాలా బాగుండేవాళ్ళు, సడన్గా నీ మీద కోపం పగ పెంచుకున్నారంటే ఏంటి అర్థం? ఎవరో నీ మీద బాగా ఎక్కించారు, ఎంతలా అంటే నిన్నే ద్వేషించేలా అన్నాడు సీరియస్గా. నా మీద ఎవరు ఎక్కిస్తారు? అంతలా నేనేమి హాని చేశాను అని అడిగింది ఆశ్చర్యంగా. అప్పుడప్పుడు నువ్వు ఇంత టింగర్గా కూడా ఆలోచిస్తావు కాబట్టే నాకు ఇంకా నచ్చుతావు అంటూ నవ్వాడు. విశిష్ట మూతి మడిచి ఎవరై ఉంటారు పనిగట్టుకొని నా మీద అంకుల్ వాళ్ళకి అంతలా ద్వేషాన్ని పెంచింది అనేసరికి మనలోని టాలెంట్ ఒక్కొక్కసారి కొంతమందికి తెలియకుండానే శత్రువులని తయారు చేస్తుంది. వాళ్ళకి చేత నవ్వి చావదు. నువ్వు అదే పని అందరూ మెచ్చేలా చేశావు. వాళ్ళకి కాలుతుంది. నీతో బాగానే ఉంటూ వెనుక నుండి నిన్ను దొంగ దెబ్బ తీస్తాడు అన్నాడు. విశిష్ట వెంటనే క్యాచ్ చేసింది. అంటే ఓ మై గాడ్ అంటూ వీర వైపు షాక్తో చూసింది. ఏంటి అర్థమైందా అని అడిగాడు వీర. కానీ ఎందుకు? అది నేను చెప్తా కానీ నా ఫోన్ తీసుకో అన్నాడు. విశిష్ట వీర ఫోన్ తీయగానే ఫైల్స్లో జాన్ అని ఫోల్డర్ ఓపెన్ చెయ్యి అన్నాడు. విశిష్ట ఓపెన్ చేసింది. ఫొటోస్ చూడు అన్నాడు. విషి చూస్తేనే షాక్. ఇవేనా అని అడిగింది కంగారుగా. దాదాపు 20 ఫొటోస్ తను రవితో దిగినవే ఫ్రెండ్లీగా. ఒక ఫోటోలో రవిని తను హక్ చేసుకుంది అభిమానంగా. ఓ మై గాడ్ అంటూ నోరు తెరిచింది. వీరా సరే, ఇప్పుడు
టెక్స్ట్ మెసేజ్ ఓపెన్ చెయ్యి అన్నాడు. విశిష్ట అది ఓపెన్ చేయగానే అందులో అన్నోన్ నెంబర్ నుంచి మెసేజెస్ అవన్నీ చదివింది. చా అంటూ ఫోన్ పక్కన పడేసింది. వీర కార్ని సైడ్కి తీసుకోమన్నాడు. టైం సాయంత్రం 6 గంటలు. పదా టీ తాగుదామని వీర అనగానే నాకొద్దు అన్నది ఏడుస్తూ. జాన్, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు కంగారుగా. అవన్నీ చూసి ఏడవకుండా ఎలా ఉండను? నువ్వు వీరాకి వైఫ్, విక్రమ్ కూతురువి కాదు అంటూ తను దిగి డోర్ తీసి దిగు చెప్తా అన్నాడు విక్రమ్. విశిష్ట దిగగానే తన భుజం చుట్టూ చేయి వేసి తీసుకెళ్తూ, జాన్, అందుకే నేను ఎవరిని అంత తొందరగా నమ్మను. ఈ మంచితనం అవతల వాళ్ళు మనకి ఎంత ద్రోహం చేసినా క్షమించడం ఇవన్నీ సినిమాల్లో బాగుంటాయి, నిజ జీవితంలో కాదు. అలా అని పగ ప్రతీకారం తీర్చుకోవాలా అని అడిగింది కళ్ళు తుడుచుకుంటూ విశిష్ట. వీర అక్కడున్న రెస్టారెంట్కి వెళ్ళాక విశిష్టాన్ని చైర్లో కూర్చోబెట్టి 5 నిమిషాల తర్వాత 2 టీలు తీసుకొని వచ్చాడు. విశిష్ట తాగకుండా కూర్చుంటే, మరదే ముందు తాగు అన్నాడు. విశిష్ట కప్పు చేతిలోకి తీసుకొని, నేను నీ జీవితంలో రావడం కూడా ప్లాన్లో భాగం అని చెప్తే నువ్వు నమ్ముతావా అని అడిగాడు. అంటే అని అడిగింది విశిష్ట ఆశ్చర్యంగా. ఇది వాళ్ళ ప్లానే అంటూ ఏదో చెప్పాడు. అంతా విని విశిష్ట మామూలుగా షాక్ అవ్వలేదు. అలాగే కూర్చుండిపోయింది. అసలు ఇదంతా ఎక్కడ మొదలైందో తెలుసా అని అడిగాడు. ఎక్కడ అని అడిగింది కంగారుగా. మీ కాలేజ్లో నువ్వు ఎంబీఏ చేరిన వారం రోజుకి అన్నాడు. విశిష్ట ఏం మాట్లాడకుండా ఫాస్ట్గా టీ తాగేసి మనం వెనక్కి వెళ్ళిపోదామంటూ కార్ దగ్గరికి వెళ్ళిపోయింది. వీర తన వెనక్కి వచ్చి కార్ ఎక్కాక ఎక్కడికి అని అడిగాడు. హైదరాబాద్ అంటూ డల్గా చెప్పింది. వీర విశిష్ట చేతులని తీసుకొని ఇటు చూడు అన్నాడు. విశిష్ట తన వైపు చూడగానే, ఇందాక నువ్వేనా నన్ను ఏదో అంటున్నారని మీ ఇంట్లో వాళ్ళని దడ్దడ్లాడించింది అని అడిగాడు. విశిష్ట ఏం మాట్లాడలేదు. సంతోషంగా ఉన్నప్పుడు ఎంజాయ్ ఎవడైనా ఎంజాయ్ చేస్తాడు. ఇలా బాధగా ఉన్నప్పుడే ఎంజాయ్ చెయ్యాలి అనగానే, విశిష్ట ఫోటోలన్నీ ఎడిట్ చేసినవి అన్నది సీరియస్గా. నాకు తెలుసు, ఎందుకంటే నీ ఫ్రెండ్ బిందు కూడా మీతో ఉన్నది ప్రతి ఫోటోలో. కానీ విశిష్ట వీరాని హక్ చేసుకొని ఏడుస్తూ, ఐ లవ్ యూ టాన్, నిజంగా ఇప్పుడు చెప్తున్నా, ఐఎమ్ సో లక్కీ. అలా ఫొటోస్ చూసి కూడా నన్ను ఒక్క మాట అనలేదు, అడగలేదు అన్నది. వీరా, జాన్, నువ్వు అంటావు కదా ప్రేమ అంటేనే నమ్మకం అని. అవును, నాకు నీ మీద నమ్మకం. నువ్వేంటో తెలుసు. అయినా నిన్నెలా జాన్ అనుమానిస్తాను? ఛాన్సే లేదు. మనం హనీమూన్ వెళ్దాం, వచ్చాక అందరి సంగతి తేలుద్దాం, సరేనా అన్నాడు నవ్వుతూ. విశిష్టం అంటూ తనని వదిలి కళ్ళు తుడుచుకుంటూ, ఒక్క విషయంలో తనకి థ్యాంక్స్ చెప్పాలి. ఈ షేర్ని నాకు గిఫ్ట్గా ఇచ్చినందుకు అంటూ వీర జుట్టులోకి వీలు పోనిచ్చి బుగ్గ మీద ముద్దు పెట్టింది. నేనైతే ఏకంగా తనకి డైమండ్స్ గిఫ్ట్ ఇస్తా నిన్నిచ్చినందుకు అన్నాడు వీర. విశిష్ట తనని వదిలేసా. అసలు ఇదంతా నాకు ముందే ఎందుకు చెప్పలేదు అని అడిగింది ఆశ్చర్యంగా. ఇప్పుడు చెప్దామని అప్పుడు చెప్పలేదు అంటూ కార్ స్టార్ట్ చేశాడు వీర. ఆ రోజు ఈవినింగ్ రవి విమ్ము అంకుల్ ఇంటికి వచ్చాడు. కరెక్ట్గా అదే టైంకి అనిరుద్ సిద్ధుకి కాల్ చేశాడు. ఏరా మచ్చా, ఏం చేస్తున్నావురా అని అడిగాడు. రవి, తెలుసుగా నీకు, తనని రమ్మన్నాను, వచ్చాడు అని చెప్తాడు సిద్ధు. ఎందుకు రమ్మన్నావు అని అడిగాడు అనిరుద్. అసలైతే ఆ వీర మీద కోపంతో రమ్మన్నాను కానీ అంటూ ఆగిపోయాడు. అనిరుద్ నవ్వుతూ, కానీ కంప్లీట్ చేయి మచ్చా అన్నాడు. ఏరా, ఎందుకు నవ్వుతున్నావు అని అడిగాడు కోపంగా. లేకపోతే మీ అన్న గురించి ఎంక్వైరీ చేస్తా, మీ పేరెంట్స్కి బాధ పోగొడతా అని ఎగేసుకుంటూ వెళ్ళావు, మళ్ళీ మొదటికొచ్చావా? ఒక్క మాట మీద నిలకడగా ఉండవు కదా, అందుకే నవ్వా అన్నాడు. అది కాదురా, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? 24 సంవత్సరాల క్రితం జరిగింది, ఏం అర్థం కావడం లేదు అన్నాడు సిద్ధు సీరియస్గా. అయితే ఒక పని చెయ్యి, ఆ సదరు రవి ఐఏఎస్ ఐపీఎస్ ఏదో రాశాడన్నావంటే మనలాగా కాదు, మంచి తెలివైన క్యాండిడేట్ అయి ఉంటాడు. అతగాడి హెల్ప్ తీసుకో. రామ్ అసలు ఉన్నాడా? ఉంటే ఎక్కడున్నాడు వెతికి కనిపెట్టు. ఆటోమేటిక్గా వైషు నీకు ఫిదా అవుతుంది. ఇది నీకు ఆల్రెడీ చెప్పా, తర్వాత నీ ఇష్టం బాయ్ అంటూ ఫోన్ పెట్టేశాడు. సిద్ధు తన రూమ్లో నుంచి బయటకు వచ్చేసరికి రవి, సునీంద్ర, విక్రమ్ ఏదో మాట్లాడుకుంటున్నారు. సిద్ధు హాయ్ రవి అంటూ వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. హాయ్ బాస్, ఎలా ఉన్నావు అని అడిగాడు రవి. ఎలా ఉన్నా అంటూ నవ్వీరా అంటూ చేయి పట్టుకొని తీసుకెళ్లాడు. ఇద్దరు గార్డెన్లోకి వెళ్ళి కూర్చున్నారు. 5 నిమిషాలైనా సిద్ధు ఏమీ మాట్లాడకపోవడం చూసి, ఏంటి బాస్, అర్జెంటుగా మాట్లాడాలి రమ్మని అలా సైలెంట్గా ఉన్నావు అని అడిగాడు రవి. యాక్చువల్గా నేను రమ్మనడానికి కారణం వేరు, బట్ ఇప్పుడు నీతో మాట్లాడాలనుకుంటున్నది వేరు అన్నాడు సీరియస్గా సిద్ధు. ముందు ఎందుకు రమ్మన్నావో చెప్పు, అర్జెంట్ మ్యాటర్ని నార్మల్గా చెప్తే చెప్పగా ఉంది అంటూ నవ్వాడు.
రవి ఆ రోజు నిన్ను కొట్టింది వీరా మనుషులే కదా? కాదు అంటూ భుజాలు ఎగిరేశాడు. సిద్ధు వెంటనే తన ఫోన్లోని వీడియో చూపించాడు. అది చూసి రవి, సిద్ధు, ఒకటి గమనించావా? పర్టిక్యులర్గా వీరా నిన్ను చంపమన్నాడు, మేము కొట్టామని ఏదో అండర్లైన్ చేసి చెప్పినట్లు చెప్పి అంతవరకే ఆపడం అన్నాడు. సిద్ధుకి కరెక్టే అనిపించింది. నీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి. వాళ్ళు కొట్టి ఆ వీడియో తీయడం నాకు తెలుసు. నెమ్మదిగా స్పృహ కోల్పోతూ కిందికి పడిపోయిన నన్ను చూసి నవ్వుతూ అయిపోయాడు. ఇప్పుడు ఇది ఆ వీరగాడి మీదికి తోసేసామంటూ వెళ్ళిపోయారు. నా అదృష్టం కొద్దీ నన్నెవరో హాస్పిటల్లో చేర్పించారు. 4 రోజుల తర్వాత స్పృహలోకి వచ్చా అన్నాడు. అయితే నాకెందుకు ఈ వీడియో పంపించారు అని అడిగాడు ఆశ్చర్యంగా. ఇదొక్కటే పంపించారా అని అడిగాడు రవి. చాలా పంపారు అంటూ విషయాల ఫొటోసు, రవి పేరెంట్స్ మాట్లాడిన వీడియో చూపించాడు. అర్థమైంది, ఇదంతా ఎవరో కావాలనే చేశారు. కానీ సిద్ధు నన్నెందుకు టార్గెట్ చేశారు? ఇవి చూసి నాకు ఆ వీర మీద, విశిష్ట మీద కోపం పెరిగింది. దానివల్ల వాళ్ళకేంటి యూజ్ అని అడిగాడు ఆశ్చర్యంగా. సింపుల్, నువ్వు విశిష్టాన్ని మిస్ అయ్యావు, అందుకు కారణం వీర. ఆబ్వియస్గా నీకు వీర అంటే కోపం. సో వీర విశిష్టాల హ్యాపీ మూమెంట్స్ నీకు చూపిస్తే జలస్తో ఆవేశపడి వాళ్ళిద్దరిని విడదీస్తావు. అందుకే ఉపయోగపడే ఏ ఛాన్స్ని నువ్వు వదులుకోవు అన్నాడు. సిద్ధు షాక్ అయ్యాడు ఆ వివరణకి. అయితే సిద్ధు, ఇక్కడ నీకో విషయం చెప్పాలి. మీ పేరెంట్స్కి ఇప్పటికీ నిజం తెలియదు, అందుకే నువ్వు పిలవగానే కోర్టుకి వస్తామన్నారు. మరి మీ పేరెంట్స్కి ఎందుకు చెప్పలేదు అని అడిగాడు సిద్ధు ఆశ్చర్యంగా. దానికి రీజన్ ఉంది సిద్ధు. వీర నన్ను ఒకసారి నిజంగానే కొట్టాడు. ఆ రోజే వార్నింగ్ ఇచ్చారు విశిష్టకి దూరంగా ఉండమని. నేను నచ్చి చెప్పినా వాళ్ళు వినలేదు. నీకంటే రీజన్ ఉంది. ఆ వీడియో నీకే ఎందుకు పంపారు. బట్ నా పేరెంట్స్ అలా కాదు, ఎవరో కావాలని చేస్తున్నారు ఇదంతా. అది తెలియాలని నేను వాళ్ళకేం చెప్పలేదు అన్నాడు. మరి ఎవరో తెలిసిందా అని అడిగాడు కంగారుగా సిద్ధు. తెలిసింది, ఆ సంగతి అలా ఉంచు, ఇంకేదో చెప్పాలన్నావు ఏంటి అని అడిగాడు. సిద్ధు రామ్ గురించి మొత్తం చెప్పి తనని వెతకాలనుకుంటున్నాను, నీ హెల్ప్ కావాలి అన్నాడు. ఓ మై గాడ్ అంటూ ఆశ్చర్యంగా పైకి లేచాడు రవి. రవి, నాకెందుకో మా అన్న ఎక్కడో ఒక చోట సేఫ్ అనిపిస్తుంది అన్నాడు. ఇన్నాళ్ళ నుంచి లేనిది ఇప్పుడెందుకు అనిపిస్తుందో అని అడిగాడు రవి. టు బీ ఫ్రాంక్, నాకు తనని వెతకాలనే ఆలోచన ఎప్పుడూ లేదు. కానీ విశిష్టాన్ని చూశాక, ముఖ్యంగా ఇవాళ మధ్యాహ్నం తను ఇటు మా కోసం అటు తన హస్బెండ్ కోసం పడే పోరాటం చూశాక అప్పుడు అనిపించింది, తనొక్కతే ఇంతమంది కోసం ఆలోచిస్తుంటే నేను నా పేరెంట్స్ కోసం ఆ మాత్రం చెయ్యలేనా అని ఆ ఆలోచన వచ్చింది అన్నాడు. సరే, ఇంతకీ నేనేం చెయ్యాలి అని రవి అనగానే చెప్తా. మనం ఒకసారి రేపు చెల్లపల్లి జైలుకి వెళ్ళాలి. అక్కడికి ఎందుకు అని అడిగాడు ఆశ్చర్యంగా. మా అన్నని కిడ్నాప్ చేసిన రంగనాథ్ని కలవడానికి అన్నాడు సిద్ధు. ఆయన ఇంకా ఇక్కడే ఉన్నాడంటావా అని అడిగాడు అనుమానంగా. ఏమో, ముందైతే వెళ్దాం, రేపు మార్నింగ్ వచ్చేయి అన్నాడు. ష్యూర్ బాస్, మీ అన్న దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా, బాయ్ అంటూ వెళ్ళిపోయాడు రవి. నెక్స్ట్ డే రవి రాగానే సిద్ధు తనతో కలిసి సదరు రంగనాథ్ ఎప్పుడో జైలు నుంచి విడుదలయ్యాడని తెలియక ఆయన్ని కలవడానికి వెళ్ళాడు. ఇదే టైంకి విషిరాలు కేరళ చేరుకున్నారు. వీరా ముందే బుక్ చేసిన కాటేజ్కి చేరుకున్నారు. చుట్టూ చెట్లు, దగ్గరలో సముద్రం. విశిష్ట అన్నీ మర్చిపోయి సూపర్ అంటూ మురిసిపోయింది. సరే పద, రెస్ట్ తీసుకుని మధ్యాహ్నం నుంచి బయటికి వెళ్దాం అన్నాడు. ఇదే టైంకి అక్కడ దగ్గరలోని మరో కాటేజ్కి వచ్చారు సంతోష్, అతని ఫాదర్ రంగనాథ్. వాళ్ళు ఎందుకు వచ్చారో తెలుసుకుందాం. టైం సాయంత్రం 4 గంటలు. విశిష్ట మంచి నిద్రలో ఉండగా ఏదో వాటర్ సౌండ్కి మెలకు వచ్చింది. లేచి చూసేసరికి ఎదురుగా వాటర్ ఫాల్స్. తను కారులోనే ఉంది. పక్కనే తననే చూస్తున్న వీరా, ఇక్కడికి ఎప్పుడు తెచ్చావు అని అడిగింది ఆనందంగా. ఏం చేయను, ఇంకా లేస్తావని చూస్తుంటే నువ్వు లేవలేదు, అందుకే నిద్రపోతున్నా నిన్ను కామ్గా ఎత్తుకొచ్చి కారులో పడుకోబెట్టా అన్నాడు. విశిష్ట డోర్ తీసుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళి చుట్టూ చూసింది. అసలు మనుషులు ఎవ్వరు లేరు. పైనుంచి జాలువారే జలపాతాల చప్పుడు తప్ప ఇంకేం వినిపించడం లేదు. వీరా కార్ దిగి కార్ పైకెక్కి కూర్చొని తనని చూస్తున్నాడు. విశిష్ట తన వైపు తిరిగి నువ్వురా అన్నది నవ్వుతూ. ఇలాంటివి నాకు సెట్ అవ్వవు, నువ్వు ఎంజాయ్ చెయ్యి అన్నాడు చిరునవ్వుతో. విశిష్ట నెమ్మదిగా ముందు కాలు పెట్టింది. చల్లగా తగిలాయి. వెంటనే రెండో కాలు పెట్టింది. తర్వాత చిన్న పిల్లల కేరింతలు కొడుతూ పైనుంచి వస్తున్న వాటర్తో ఆడుకుంటూ తడుస్తుంటే వీర తనని తదేకంగా చూస్తున్నాడు. పాలనురుగలాంటి తెల్లని మేని ఛాయ, నెమలి పెంచం రంగు చీర, నడుం దాటిన వాలు జడ, సన్నటి నడుము నాట్యం చేస్తుంటే చూడడానికి 2 కళ్ళు చాలడం లేదు.
షేక్ అయిపోతున్నాడు. అది గమనించిన విశిష్ట, రమ్మంటే సెట్ అవ్వవు అంటూ సోది చెప్తావా? ఇంత దూరం తీసుకొచ్చింది కారు మీద కూర్చొని చూడటానికా అనుకుంటూ కాల్ స్లిప్ చేసింది. అంతే దడేలిన కింద పడింది. అది చూసి వీర కంగారుగా జాన్ అంటూ పరిగెత్తుకుంటూ వచ్చాడు. విశిష్ట తనని కిందికి లాగగానే తన మీద పడ్డాడు. వీర భుజం చుట్టూ చేతలేసి నవ్వుతుంటే తనకు అర్థమైంది. పైకి లేస్తుంటే మళ్ళీ లాగింది. జాన్ వదులు, నాకెందుకో చిరాకు అంటుంటే విశిష్ట తన లిప్స్ మోసింది. 5 నిమిషాల తర్వాత వదిలి ఇప్పుడు అని అడిగింది. వీర ఏం మాట్లాడలేదు. నెమ్మదిగా మెడ మీద ముద్దులు పెట్టింది. ఇప్పుడు లే పైకి అంటూ లేచింది విశిష్ట. వీర పైకి లేచి తనని అలాగే హక్ చేసుకున్నాడు. విశిష్ట తన నడుం చుట్టూ చేయి వేసి గుండెల మీద తలపెట్టింది. ప్రపంచంలో ఉన్న సంతోషం అంతా తనతో ఉందనిపించింది ఆ నిమిషంలో. 5 నిమిషాల తర్వాత వీర, జాన్ ఇంక వెళ్దామా అని అడిగాడు. అప్పుడైనా నాకు నీతో ఇలా భలే నచ్చింది అనగాని నిన్ను ఇలా చూస్తే నాకేదో చెయ్యాలనిపిస్తుంది అంటూ నడుముని గిల్లాడు. అబ్బా అంటూ మూలిగింది విశిష్ట. వీర తనని 2 చేతులతో పైకి లేపి కార్ దగ్గరికి తీసుకొని వెళ్ళి వెనుక సీట్లో పడుకోబెట్టాడు. వర్షం మొదలైంది. చుట్టూ ఎవరు లేరు. చూస్తుండగానే వాన పెద్దదైంది. అయినా వాన అంటూ విశిష్ట లేవబోతుంటే షూ అంటూ తనని ఆక్రమించుకున్నాడు. కొద్దిసేపు తర్వాత తనని వదిలి లేచి ఇప్పుడు వెళ్ళు, నీ ఇష్టం అన్నాడు. థ్యాంక్ యూ అంటూ వీర బుగ్గలు గట్టిగా లాగి కార్ డోర్ తెరుచుకొని బయటకు వచ్చింది. వానలో తడుస్తూ డాన్స్ చేయడం మొదలుపెట్టింది. 10 నిమిషాల పాటు అలా తడుస్తూ డాన్స్ చేస్తుంటే వీర తననే చూస్తూ లోకాన్ని మర్చిపోయాడు. ఆ తర్వాత 4 రోజుల పాటు విషిరాలు ఇక్కడికి రావడం, ఎన్నో అందమైన జ్ఞాపకాలని, మధురమైన అనుభూతుల్ని పంచుకున్నారు. మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. సిద్ధు మరి రామ్ని కనిపెడతాడా? మన వీర అనే రాముని తెలిసిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది మనం ముందు చూద్దాం. స్టోరీ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి పాయింట్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ.